నవసేన్ బోస్కుమరి. మామూలుగా అయితే ఒక నాయకుడు అధికారంలో రావాలంటే ఏం చెప్పుకుంటాడండి? మామూలుగా మా నాయకుడు ఈసారి అధికారంలోకి వస్తే ప్రజలకి ఈ మంచి పని చేస్తాడు, రైతులకి ఈ సబ్సిడీలు ఇస్తాడు, లేకపోతే విద్యార్థులకి ఈ పని చేస్తాడు, లేకపోతే రాబోయేటువంటి తరాలకి ఈ పని చేస్తాడు, నిరుద్యోగులకి ఈ పని చేస్తాడు, ఉద్యోగులకి ఈ పని చేస్తాడు, ఇట్లాగా రాష్ట్రానికి ఈ పని చేస్తాడు, ఇలాంటి ఖ్యాతి తీసుకొస్తాడు, ఇంత విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి చెప్పుకొని ప్రజల్ని ఓట్లు ఆడటం అనేది నేను ఎక్కడన్నా చూశాను. మామూలుగా మనం అందరం చూసాం. కానీ ఇదేంటండి విచిత్రంగా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తారని చెప్పేసి ఈ రాజకీయం ఏంటండి? ఇద్దరిద్దరే నాకు అర్థం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆవిడ చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనంటే హెలికాప్టర్లు వేసుకుని పారిపోవాలంట ఈసారి అధికారంలోకి వస్తే. అంటే ఇట్లా హెలికాప్టర్లు వేసుకుని పారిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా? కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వస్తే తలలు నరికేస్తారంట. అంటే తలలు నరికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా? లేకపోతే కొంతమంది రప్ప పేకలకు వస్తారంట. అంటే ప్రజలు పేకలు కోపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా? అయితే ఒకడంటాడు వాడు రే నువ్వు జర్నలిస్ట్ ఎక్కడ నాకు అర్థం కాదు, అసలు నీ జర్నలిస్ట్ అని ఎలా అన్నారు నాకు అర్థం కాదు, వీడికి మెడల్స్ ఎవరు ఇచ్చారు, అసలు వీడిని ఎందుకు జర్నలిస్ట్ గా గుర్తించాడు, వీడు న్యూట్రల్ అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే నేనంటాను, వాడంట జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టేది ఏంది? మామూలుగా ఏదన్నా ఒక నాయకుడు, ఇదిగో ఈ నాయకుడు ఇంత మంచి పనులు చేస్తారని చెప్పేసి అధికారంలోకి వస్తారా? ఎవరన్నా అధికారం మమ్మల్ని గెలిపించమని అడుగుతారా? మా ఊడు తల నరికేస్తాడు, మా ఊడు వస్తే పారిపోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వణికిపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెళ్ళిపోవాలా, జగన్మోహన్ రెడ్డి కొట్టి వేసేస్తాడు, అందుకే మమ్మల్ని గెలిపించండి. ఇదేం రాష్ట్రం నాకు అర్థం కాదు. అదేదో సినిమాలో అనుకుంటా, నాకు ఓటు అయిపోతే అడ్డంగా నరికేస్తా, నాకు ఓటు అయిపోతే చంపేస్తా. ఏంద్రా ఇది రాజకీయమా లేకపోతే ఏంద్రా బాబు? ఇది నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నారట్టగా? అసలు ఈ కనీసం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టికి వెళ్తున్నాయి, ఆయన ఖండిస్తున్నారు లేదా? కనీసం ఆయన పట్టించుకుంటున్నారా లేదా? వాళ్ళ నాయకులు పట్టించుకుంటున్నారు లేదా? ఆయన డైరెక్ట్ గా లాంటి వ్యక్తులే ఆయన ఏం మాట్లాడతాడండి? ఏదైనా ఉంటే స్ట్రీట్ కేసులో ఒక చీకట్లో కనుగొట్టినట్టు అయిపోవాలంట, తర్వాత మాకు ఏం తెలియదు చూసుకోవాలంట. అంటే సంపేమనే డైరెక్ట్ గా నాయకులే సంపేమని చెప్పేసి అసలు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. అంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా, దేంట్లో ఉన్నాం, అసలు ఎందుకు బతుకుతున్నాం మనం అర్థమవుతుందా? సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు కదా అవి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఇదిగో ఈ పనులు చేస్తారు, ఈ మంచి పనులు చేస్తారు, ఇదిగో ఈ తప్పు చేస్తారు, ఇంకోసారి జరుపుకుని చూసుకుంటారు. ఇదిరా అసలు నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ విధానాల కోసం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నరికేస్తారు, తలలు తీసేస్తాం, ముండాలు తీసేస్తాం, ఏంది పోలీసుల ముందే అమ్మాయిని రేపులు చేస్తాం. ఇదా అడిగే అధికారంలోకి వచ్చేది? ఇవన్నీ చేపించుకోవడానిక ప్రజలు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా? ఇలాంటి ప్రచారం తగ్గించుకుంటే బెటర్, ఇలాంటి బిల్డప్లు తగ్గించుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇది ప్రజాస్వామ్యం. మహా అయితే ఎంతమందిని చంపగలుగుతారండి? మీ ఎంతమంది చంపగలుగుతారు? 5 కోట్ల మందిని చంపేస్తారా? 5 కోట్ల మందిని నరికేస్తారా? లేకపోతే 5 కోట్ల మంది భూమి మీద లేకుండా చేసేసి మామూలుగా ఏలేసుకుంటారా? శవాల మీద పడి ఏలేసుకుంటారా? శవాలను తొక్కుకుంటూ వెళ్ళిపోతారా? చేతులకు రక్తం మూసేసుకొని ఇదే అని చెప్పేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తారా? లేకపోతే సముద్రాన్ని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సముద్రాన్ని 5 కోట్ల మంది పేకలు నరికేసి ఆంధ్రులు కలిపేసి రక్తం మొత్తం తీసేస్తారా? చిన్న బిడ్డలు ముసలి మొత్తం చంపేస్తారా? ఏంటండి ఇంత కక్షపూరితంగా రాజకీయాల కోసం ఇంత రాక్షసంగా మాట్లాడటం కరెక్టా కాదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోరా? ఏందండి దారుణం? ఏందండి అన్ని నాకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మరి మనకి మేలు చేస్తాయా, లేకపోతే వాటిని మనం సరి చూసుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే నియంతలు ఇప్పుడు మామూలుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఊరకట్టి గలక్కిచ్చాడంట. ఏది ఒక ఎంపీని తీసుకెళ్లి కొట్టేయడం, లేకపోతే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేయడం, లేకపోతే ఇంకొకరిని హింసించేయడం, లేకపోతే సోషల్ మీడియాలో అరెస్ట్ చేసేయడం, లేకపోతే నాయకులను అరెస్ట్ చేసేయడం, ఇదంతా ఊరకట్ల. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపంగా చూపిస్తే జలకిచ్చినందుకే 11 సీట్లు వచ్చావు. ఈసారి నిజ స్వరూపం కాకపోతే మహా అంటే 1,00,000 మందిని చంపేస్తారా? 1,00,000 మంది 2,00,000 మంది చంపేస్తారా? కానీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కనపడరు కదా, వైసీపీ పార్టీని కనపడరు కదా, చరిత్రలో చాలా మంది నిలిచిపోయారు. అంటే ఇంత భయానక రక్తపాతాన్ని చేస్తాం, మేము పరిగెత్తిస్తాం, రక్తపాతాన్ని సృష్టిస్తాం, మేము వస్తే అని చెప్పేసి చెప్పుకుంటే మరి ప్రజలు యాక్సెప్ట్ చేసి గెలిపిస్తారేమో చూద్దాం. మరి అదే ప్రజలకు నచ్చుతుంది కదా, తెలియదు కదా, మరి ప్రజాస్వామ్యం కదా, మరి ఏమిద్దో చూద్దాం.